నెక్స్ట్ యూనిట్ 1లో గ్రూప్ థియరీలో యూనిట్ 1లో ఇంపార్టెంట్ థియరం ఇఫ్ G is abelian a comma b belongs to G, order of a is equals to m and order of b is equals to n, then and GCD of m comma n is equals to 1, then order of AB is equals to order of A into order of B that equal to m into n మనం ప్రూవ్ చేయాలి. ఇది థియరము, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరమ్స్ ఇది. సో G అనేది ఏబిలియన్ అయితే ఆర్డర్ ఆఫ్ E m అని తీసుకోండి, ఆర్డర్ ఆఫ్ B n అయితే GCD ఆఫ్ m n 1. ఇది అవసరం వచ్చిన చెప్తానండి. ఆర్డర్ ఆఫ్ ఏబి నేను ప్రూవ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ A ఇంటూ ఆర్డర్ ఆఫ్ B అని ప్రూవ్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ A అంటే m కదా, m ఇంటూ n అని మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఇచ్చిన తర్వాత given G be the abelian group. G అనేది ఏమి ఇచ్చారు, abelian అని ఇచ్చారు. గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. లెట్ E be the identity, E be the identity in G. సో గ్రూప్లో జీలో G అనేది గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది, E అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఏ కామా బి బిలాంగ్స్ టు G అని ఇచ్చారా, ఆర్డర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు ఈక్వల్ టు m. అంటే అర్థం ఏంటి, ఏ పవర్ m ఇస్ ఈక్వల్స్ టు E అని అర్థం. ఆర్డర్ అంటే అర్థం ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే అర్థం దాన్ని పవర్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ m అనేది. ఆర్డర్ ఆఫ్ B అని ఇచ్చారు, n అని ఇచ్చారు, దీని అర్థం b పవర్ m ఇస్ ఈక్వల్స్ టు E అని అర్థం. ఓకేనమ్మా? మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్డర్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఆర్డర్ ఆఫ్ ఏబిని లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకోండి. అప్పుడు ఏబి హోల్ పవర్ పి ఏమవుతుంది, ఈ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అయితే ఏ పవర్ ఎం ఈ అంటే ఏ యొక్క పవర్ ఎం చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది, అంటే లీస్ట్ పాజిటివ్ ఎం అన్నమాట, అంటే ఆర్డర్ ఎం. అలాగే ఆర్డర్ ఎం. సో ఏబికి ఏమనుకున్నాం, పి అనుకున్నాం, AB whole power P equal to E. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, we have to prove that మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ AB P వచ్చింది కానీ మనకే ఆర్డర్ ఆఫ్ AB mn అని రావాలి, అంటే P is equals to mn అని ప్రూవ్ చేసి సరిపోతుంది, అంతే కదా. 2 నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, దట్ ఈస్ 2 నెంబర్స్ ఈక్వల్ అవ్వాలంటే ఒకదాన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. P డివైడ్స్ mn అండ్ mn డివైడ్స్ P. ఇప్పుడు అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. P డివైడ్స్ mn అని ప్రూవ్ చేయాలి, mn డివైడ్స్ P అని ప్రూవ్ చేయాలి, అప్పుడు P ఈక్వల్ టు mn అవుతుంది. ఒకదాని కూడా డివైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఒకటి ఉంటేనే డివైడ్, ఒకదాని కూడా డివైడ్ చేస్తాయి, అంతే కదా. 2 డివైడ్స్ 2, 2తో 2 పోతుంది, మళ్ళీ 2తో 2 పోతుంది. రెండు ఈక్వల్ అయితేనే ఒకదాని కూడా డివైడ్ చేసుకుంటాయి, అలాగన్నమాట. సో ఫస్ట్ టు ప్రూవ్ P డివైడ్స్ mn, P డివైడ్స్ mn. దీనికోసం నేను ఏం రాద్దామంటే కన్సిడర్ AB హోల్ పవర్ mn తీసుకుంటాం. కన్సిడర్ AB హోల్ పవర్ mn. దీన్ని ఏమని రాయొచ్చు, A పవర్ mn ఇంటూ B పవర్ mn రాయొచ్చు, అవునామా? సో A పవర్ mn, A పవర్ m హోల్ పవర్ m అని రాయచ్చు. B పవర్ mnని B పవర్ n హోల్ పవర్ m అని రాయండి. ఏ పవర్ m అంటే ఎంత ఇక్కడ చూడండి, ఏ పవర్ m ఈ కదా, ఈ పవర్ m ఇంటూ బి పవర్ n అంటే ఈ కదా, ఈ పవర్ m. ఈ అంటే 1 అని అర్థం, 1 పవర్ ఎనిమిది 1 కదా, 1 ఇంటూ 1 1 అంటే ఏమొచ్చింది, మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. అంటే ఏబి హోల్ పవర్ mn ఏమొచ్చింది, ఈ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏబి mn అయినట్టు. ఇక్కడ చూడండి, సపోజ్ ఒమేగా అని తీసుకుందాం. ఒమేగా ఆర్డర్ ఎంత, ఒమేగా క్యూబ్ చేస్తే 1 వస్తుంది. ఒమేగా పవర్ 6 కూడా 1, ఒమేగా పవర్ 9 కూడా 1, ఇవన్నీ 1లే. కానీ ఒమేగా యొక్క ఆర్డర్ మనం 3నే తీసుకోవాలి. పవర్ చేస్తే 1 రావాలి, దాన్ని మనం ఏమంటాం, ఆర్డర్ అంటాం, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. అది ఇక్కడ ఒమేగా పవర్ 3 1, 6 1, 9 1, కానీ అందులో లీస్ట్ ఎంత 3 ఉంది కాబట్టి మనం 3 ఆర్డర్ అంటాం. మరి 6 కూడా 1 వచ్చింది కాబట్టి ఏమని రాయొచ్చు, 3 డివైడ్ 6 అని రాయొచ్చు. 3 టేబుల్లో 6 ఉంది, ఉందా లేదా, 3 టేబుల్లో 9 ఉంది, అంటే 3 టేబుల్లో ఉన్నవన్నీ 1 వస్తాయి.
అలాగే ఒమేగా పవర్ 12 కూడా 1 అంటే 3 డివైడ్స్ 12 అదే పద్ధతిలో. కానీ ఏబి యొక్క ఆర్డర్ ఎంత అయింది, ఇక్కడ పి వచ్చింది, కానీ మనకి పవర్ ఎంఎన్ కూడా ఈనే. మనం ఆర్డర్ 3 పవర్ 6 కూడా 1. దీని అర్థం ఏంటి, 3 డివైడ్స్ 6. మరి దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ఏబి పి కాబట్టి పి డివైడ్స్ ఎంఎన్. అర్థమైందా? ఈ కండిషన్లో క్యూబ్కి 1 వచ్చింది, ఆర్డర్ 3 పవర్ 6 కూడా 1. అప్పుడు దీని అర్థం ఏంటి, 3 డివైడ్స్ 6. అదే పద్ధతిలో చూడండి, పీకి ఈ వచ్చింది, పవర్ ఎంఎన్ కూడా ఈని, అంటే దీని అర్థం ఏంటి, పీ డివైడ్స్ ఎంఎన్. అర్థమైందమ్మా? అంటే మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ పీ డివైడ్స్ ఎంఎన్. ఇది 1. సో సెకండ్ కండిషన్ మనం ఏం చూసాలి, టు ప్రూవ్ ఎంఎన్ డివైడ్స్ పి, ఎంఎన్ డివైడ్స్ పి అని చూసాలి. దీనికోసం మనం ఏం కన్సిడర్ చేయాలంటే, ఫస్ట్ కండిషన్లో ఏం కన్సిడర్ చేయాలంటే ఏబి హోల్ పవర్ పిఎన్ కన్సిడర్ చేయాలి. ఏబి హోల్ పవర్ పిఎన్, దీన్ని ఏమని రాయొచ్చు, ఏబి హోల్ పవర్ పి హోల్ పవర్ ఎన్ అని రాయొచ్చా, రాయొచ్చు. ఏబి హోల్ పవర్ పి అంటే ఎంత వచ్చింది, ఈ కదా, అంటే ఈ పవర్ ఎన్ అంటే ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. అదే ఏబి హోల్ పవర్ పిఎన్ మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే, ఎలా రాయొచ్చు, ఏ పవర్ పిఎన్ ఇంటూ ఈ పవర్ పిఎన్ అని రాయొచ్చా, అంటే దీని ఏమని రాయొచ్చు, ఏ పవర్ పిఎన్ ఇంటూ బి పవర్ పిఎన్ని బి పవర్ ఎన్ హోల్ పవర్ పిఎన్ రాయొచ్చా. బి పవర్ ఎన్ అంటే ఏంటి, ఈ కదా, అంటే ఐడెంటిటీ ఎలిమెంట్, అంటే దీని ఏమని రాయొచ్చు, ఏ పవర్ పిఎన్ ఇంటూ ఈ పవర్ పి. ఈ పవర్ పి అంటే 1 పవర్ పి 1 కదా, అంటే ఇదంతా 1 వస్తుంది. అంటే ఏమొచ్చింది ఆన్సర్, ఏ పవర్ పిఎన్. ఏబి హోల్ పవర్ పిఎన్ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది, అదే ఏబి హోల్ పవర్ పిఎన్ ఏ పవర్ పిఎన్ వచ్చింది. అంటే మనం ఏం రాయొచ్చు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్, అంటే ఏ పవర్ పిఎన్ కూడా ఏం రాయొచ్చు, ఈ అని రాయొచ్చు. ఇక్కడ రాయొచ్చు. చూడండి, బోర్డు చూడండి, సో ఇక్కడ ఏమొచ్చింది, దేర్ఫోర్ ఏ పవర్ పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ. కానీ ఇక్కడ ఏ పవర్ ఎం ఈక్వల్ ఈ కదా వచ్చింది, చూసారు ఇక్కడ ఒమేగా క్యూబ్ 1, ఒమేగా పవర్ 6 1, అంటే దీని అర్థం ఏంటి, 3 డివైడ్స్ 6. అలాగే ఎం డివైడ్స్ పిఎన్, అంటే మనం ఏమైనా సింప్లైజ్ ఎం డివైడ్స్ పిఎన్, ఎం డివైడ్స్ పిఎన్. కానీ సమ్మలో ఏమి ఇచ్చారు, గివెన్ ద జీసీడీ ఆఫ్ ఎం కామా ఎన్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారా లేదా. దాని అర్థం ఏంటి తెలుసా మీకు, జీసీడీ ఆఫ్ ఎం కామా ఎన్ 1 అంటే అర్థం ఎమ్ ఎన్లు ఒకటో ఏకంలోనే పోతాయి, ఇంకే ఏకంలోనే పోవని అర్థం. అర్థమైందమ్మా, అంటే ఎం కామా ఎన్లు ఒకటో ఏకంలో మాత్రమే పోతాయి, ఆ రెండు ఇంక ఏ ఏకంలోనే పోవు. అంటే వాటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1తోనే పోతాయి. అప్పుడు ఎం డివైడ్స్ పిఎన్లో ఎం అనేది ఎంతో డివైడ్ చేయదు, కాబట్టి ఖచ్చితంగా పీతో డివైడ్ చేయాలి. ఉదాహరణ చూడండి, సపోజ్ 5 ఉంది, 5 డివైడ్స్ 35 ఉంది, 5 డివైడ్స్ 35. 35 ఏమని రాయొచ్చు, 5 డివైడ్స్ 5 ఇంటూ 7 అని రాయొచ్చు. 5 35 కదా, అవునా కదా. అది ఇప్పుడు 5 7 ఒకటో ఏకంలో మాత్రమే పోతాయి, దానికి వేరే ఫ్యాక్టర్స్ లేవు. అంటే 5 అనేది 7 డివైడ్ చేయదు. ఇప్పుడు ఖచ్చితంగా దేన్ని డివైడ్ చేయాలి, 5 డివైడ్ చేయాలి, అప్పుడే కదా 35 పోతుంది. 5 డివైడ్ చేస్తుంది, ఇక్కడ 7 కాదు. 5కి 7కి ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్ 1, అవునామా. కాబట్టి ఖచ్చితంగా రెండో నెంబర్ డివైడ్ చేయాలి, చేస్తేనే మొత్తం నెంబర్ డివైడ్ అవుతుంది. ఇది కూడా ఏదో డివైడ్ చేయలేని నెంబర్ ఉందనుకోండి, 7 అంతా 49, 5 49 లేదు. అంటే అదే కండిషన్లో మనం ఏం చెప్పచ్చు, ఎం డివైడ్స్ పిఎన్లో ఎం ఎన్ డివైడ్ చేయట్లేదు, అంటే దీని అర్థం ఏంటి, దేర్ఫోర్ ఎం డివైడ్స్ పి. ఎం అనేది పిని డివైడ్ చేస్తుందని అర్థం, ఎన్ డివైడ్ చేయట్లేదు. అది అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఏం కన్సిడర్ చేద్దామంటే, కన్సిడర్ ఏబి హోల్ పవర్ పిఎం తీసుకున్నామా, ఈసారి ఎం తీసుకోండి. ఏబి హోల్ పవర్ పిఎం తీసుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు నేను, ఏబి హోల్ పవర్ పి హోల్ పవర్ ఎం అని రాయొచ్చు. ఏబి హోల్ పవర్ పి అంటే ఈ కదా, ఈ పవర్ ఎం అంటే మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. ఇదే ఏబి హోల్ పవర్ పిఎం అని మళ్ళీ ఏమని రాయాలి, ఏ పవర్ పిఎం ఇంటూ బి పవర్ పిఎం అని రాయండి. ఏ పవర్ పిఎం ఏమని రాయొచ్చు, ఏ పవర్ ఎం హోల్ పవర్ పి బి పవర్ పిఎం అని రాయొచ్చు. ఏ పవర్ అని మళ్ళీ ఈ అని రాయొచ్చు, ఈ పవర్ పి బి పవర్ పిఎం. ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కదా, ఇంకా దక్కర్లేదు, బి పవర్ పిఎం.
కానీ బి పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ కదా, ఒమేగా క్యూబ్ వాడినాం, ఒమేగా పవర్ 6 వాడినాం, ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, బి పవర్ పిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈ అని రాయొచ్చు. దీని అర్థం ఏంటి, బి పవర్ ఎన్ ఈయనే, బి పవర్ పిఎం ఈయనే, ఒమేగా పవర్ 3 వాడినాం, ఒమేగా పవర్ 6 వాడినాం, 3/6 అంటే ఏం రాయొచ్చు, ఎన్ డివైడ్స్ పిఎం అని రాయొచ్చు. కానీ గివెన్ దట్ జీసీడీ ఆఫ్ ఎం కామా ఎన్ ఎంత ఇచ్చారు, 1 కదా ఇచ్చారు, అంటే ఎన్ని ఎం డివైడ్ చేయదు, అంటే ఖచ్చితంగా ఏం డివైడ్ చేయాలి, పిని డివైడ్ చేయాలి, ఇంప్లైస్ ఎన్ డివైడ్స్ పి. ఫస్ట్ ఏం వచ్చింది, ఎం డివైడ్స్ పి, ఎన్ డివైడ్స్ పి. సో సిన్స్ ఎం డివైడ్స్ పి అండ్ ఎన్ డివైడ్స్ పి ఇంప్లైస్ ఎమ్ పి డివైడ్ చేస్తుంది, ఎన్ పి డివైడ్ చేస్తుంది, కాబట్టి రెండు గుణిస్తే కూడా ఎంఎన్ డివైడ్స్ పి. చూడండి ఇక్కడ ఎంఎన్ డివైడ్స్ పి వచ్చింది కదా. సో పి ఇది 2 అనుకో, ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 పి డివైడ్స్ ఎంఎన్, ఎంఎన్ డివైడ్స్ పి, కాబట్టి ఏం రాయొచ్చు, పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్. పి అంటే అర్థం ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏబి కదా అనుకున్నాం, ఎం ఇంటూ ఎన్ అంటే ఎం అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్డర్ ఆఫ్ బి. ఇది థీరం, హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందమ్మా, జస్ట్ మనం జనరల్గా దీన్ని ఆలోచించుకొని చేసుకోవాలి. అర్థమైంది థీరం, ఇంపార్టెంట్ థీరం. దీనికి ఎడిషన్గా 10 మార్క్స్కి థీరం ఇచ్చినప్పుడు డెఫినేషన్ అడుగుతారు, డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అని ఇచ్చి ఈ థీరం ఇస్తారు, చాలా ఇంపార్టెంట్.